పక్కా గెలవబోతున్నాం. 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత క్యాడర్ కూడా చాలా సంతోషంగా గెలవబోతున్నాం. కష్టపడి పనిచేస్తున్నారు. 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మాకు బలమైన అభ్యర్థులు. ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు, కొట్లాడే దమ్మున్నటువంటి అభ్యర్థులు, కొట్లాడాలని ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే, మా కోసం ప్రశ్నించే, మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోయేటువంటి ఒక పార్టీ కావాలి, అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులు ముందే ప్రకటించడం, దానికి అనుగుణంగా మా కార్యాచరణను సీదాసాఫీగా మేము ముందు తీసుకో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. వారు అభ్యర్థులను ప్రకటించారు, దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. కానీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మీరు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూడ అడుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థులు లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువారు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరువారు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా, అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు పోటీ ఎవరితోని? కాబట్టి మాకున్న క్యాడర్, మేము చేసినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మేము పక్కా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దామని కదా ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి 3కి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నది. అదే స్థాయిలో 2 పార్టీలు కాంప్రమైజ్ అయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలకు లోపాయికారు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది, ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం, బీజేపీని మాత్రం రానివద్దు. వీళ్ళిద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు విధించకపోవడం. మీరు చూడండి, కాళేశ్వరం కేసు, కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పోతాడు, హరీష్ రావు జైలు పోతారు, వీళ్ళు జైలు పోతారు, వాళ్ళు జైలు పోతారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది? ఢిల్లీ వేండు ఎవరితో మాట్లాడు కేసు క్లోజ్. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ ఇస్తాం, కేసు వద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. మొత్తం టీవీలలో బ్రేకింగే బ్రేకింగ్. ఇంకా 2 అరెస్ట్ చేస్తాము, 3 అరెస్ట్ చేస్తాము, జైలు ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ పేరు వచ్చిందల్లా, ఇవన్నీ చేశారు. కనీసం నోటీస్ చేయాలి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్, మేము పోటీ అయ్యాము. డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు. ఫామ్ హౌస్ కేసు అయితే రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ది సుప్రీంకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని. హైకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మరి విచారణ ఎందుకు ఆగింది? విచారణ ఎందుకు ఆగింది? కదా వాళ్ళ కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం మేము ఒకటే. కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు నోరెస్తలేరు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అవినీతి కుటుంబం,
అక్రమాలు చేసిరు, తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు, బతుకులు సర్వనాశనం చేసిరు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది, అధికారులకు వచ్చినాక మాట్లాడింది, అరెస్ట్ చేస్తామన్నది. మంత్రులు చెప్పారు దీపావళి ముందే వస్తుందన్నారు, సంక్రాంతికి గొర్రెలను ముందే వస్తామన్నారు, దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే వేస్తామన్నారు. ఏమేమి ముగ్గులేడవా, మీ కోసులేడవా, మీ పటాకులేడవా? ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ప్రజలు? వాళ్ళ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్లో కానీ టీచర్స్లో కానీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవాళ 14 నెలలు నడుస్తున్నది. వాళ్ళ ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడగండి, యువకులు అడగాలి. ఎలక్షన్ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లబట్టి అడుగుర్రి. 56,000 రూపాయలు మాకు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తా? గల్లబట్టి అడిగి ఓటేయండి. ఇస్తే ఓటేయండి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నియమిస్తామన్నారు. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చింది 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్. మరి 50 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? అడుగురి, ఇలా కలవట అడుగురి. నిరుద్యోగ యువత అడగాలి వాళ్ళను. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఏమని? ఇవాళ 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ పోయింది. దాంతోపాటు 6 గ్యారెంటీలు పోయినాయి. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి 22 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉందని చెప్పండి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ ఆ యాజమాన్యాలు కసితో ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పండి. 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. ఇలా ఉద్యోగులకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. 22 నెలలే నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం లేదు, అతిగతలేదు. దానికి మేము గెలిచిన వెంటనే చేస్తామన్నారు. సంవత్సరం కాదు, వెంటనే చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు ఇవ్వాలి. మేము కొట్టాడితే ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ 5 డిఏలు ఇవ్వాలి. 2023 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరికి 40-50 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తలేరు. ఇవ్వకుంటే ఏం చేసిండు? కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 59 సంవత్సరాల నుంచి వయసు 61 సంవత్సరాలకు పెంచిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న? మేము కూడా 61 నుంచి 64 చేస్తామంటారు. అంటే యువత ఉద్యోగాలు ఇయ్యారిగా, ఇట్లా కొత్తలు ఉద్యోగాలు ఇయ్యారిగా. యువత ఆలోచించాలి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఇవాళ జీపీఎఫ్ పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు, రెగ్యులర్ డిఓ లేరు, రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఏమంది కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఏమన్నది? మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యా వ్యవస్థకు, విద్యాశాఖ చెప్పారు. ఇలా చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు, బాత్రూమ్లు కడుగుదామంటే స్కావెంజర్ లేరు,
కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఎక్కువ స్ట్రెస్కు లోనవుతున్నారు, వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు, ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఎందుకు ఓటేయాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. అందుకే వాతావరణం అంతా కూడా మా కోసం కొట్లాడేది మేమన్నా. ఇలా ఉద్యోగుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కొట్లాడేది మేము. ఇదే 317 జీవో వల్ల దాదాపు 20 మంది 15 నుంచి 20 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన చాలామంది 317 జీవో వల్ల వ్యతిరేక వల్ల. చెట్టుకోలు పుట్టిన భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ. ఇలా కరీంనగర్ కొట్టాడింది మేము. దాదాపు 15 నుంచి 18 కార్యకర్తలు జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. 10 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి, తలలు వలిగినాయి. మా కార్యాలయం దాడి చేసిర్రు, రంపాలతో కోసిరు, కట్టి మిషన్తో కోసి పడేసిర్రు, ఫైర్ ఇంజన్ మిషన్ కొట్టిరు మమ్మల్ని. కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలేరు. ఉపాధ్యాయుల సమస్యలు ఎదుర్కొంటే కేసీఆర్ అనే మూర్ఖుడు 317 జీవోన మూర్ఖతో బిల్లు తీసుకొస్తే ఏ ఉపాధ్యాయ సంఘం రాలే. తప్ప అది కొట్లాడింది మేము, జైలుకి పోయింది మేము, ప్రభుత్వం స్పందించే విధంగా గల్లబట్టి మెడలు వంచింది మేము. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ రోజు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. ఇవాళ ఇదే నల్గొండలో నిరుద్యోగ మార్చి చేసినాం, వరంగల్లో నిరుద్యోగ మార్చి చేసినాం, ఖమ్మంలో నిరుద్యోగ మార్చి చేసినాం, పిఆర్సీ మీద కొట్లాడినాం, డిఎల్ కోసం కొట్లాడినాం, ప్రమోషన్ కోసం కొట్లాడినాం. కొట్లాడింది మేము. ఆర్టీసీ ఎక్స్ రోడ్కి పోయి క్రాస్ రోడ్స్ పోయి కొట్టాడింది మేము. అరెస్ట్ అయింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప. సరే అక్కడక్కడ తూతూ మంత్రంగా వలన ధర్నాలో రాస్తారో దిష్టిపోయి అలవెట్టి రావచ్చు, కానీ జైల్లోకి పోయింది కొట్లాడింది మేము. ఎందుకు కొట్టాలి కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి అంత మేధావి వర్గం. ఢిల్లీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా వార్ వన్ సైడ్ అన్న విధంగా మేధావి వర్గం అంతా కూడా ఓటు బ్యాంక్గా మారారు. మేధావి వర్గం అంతా ఓటు బ్యాంక్గా మారి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. 12,75,000 రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించలే, ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచించలే. మీ ఇబ్బందులను గుర్తుంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చేది. ఆలోచించాడు ఒక్కసారి. సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇప్పటికీ 9,20,000 మందికి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నిటి గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ కుల గణనాన్ని పట్టుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనుల సర్వే, నేను ఆ రోజు 100 స్పీడ్లో హైదరాబాద్ కర్మారు. ఈ సర్వేలో పాల్గొంటేనే తెలంగాణ లేకుండా కాదట. ఇట్లా సెంటిమెంట్ అగిలిస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. ఆ రిపోర్ట్స్కి పోయి కింద సంఖ్యలు పెట్టి వంగిస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు. అది ఏ లాకాల్లో పెట్టి ఉన్నాం మరి. అది ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసింది? అలా సకల జన సర్వే చేస్తే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే 51% బీసీల పర్సంటేజ్, 51% బీసీల పర్సంటేజ్, ముస్లింలు కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల, తగ్గి 46% వచ్చింది. తగ్గించిండు.
ముస్లింలను 10% ముస్లింలు కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన బోకస్ మీకు ఇలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంతమంది ఓటర్లు ఉన్నారో మొన్న బహిర్గతం చేసింది. ఎంతమంది ఓటర్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది? 3,70,00,000 అన్నది. ఓటర్లేమో 3,34,00,000 అట ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇలా పాపులేషన్ మాత్రం 3,70,00,000 అట. ఇది అంటే ఎంత తేడా ఉంటుంది? అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60,00,000 ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60,00,000 మంది ఏడుకు వేరు. అరే ఓటర్లు 3,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలిపారు. నీ అయ్యే జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇలా బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో? బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదినా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతి ఇది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తానే బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడవైనాయి. 46% నీ ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? ముస్లింలను బీసీలో గుర్తిస్తారా? బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. ఇవాళ ఇదెక్కడ చేస్తున్నా, ఇదెక్కడ మీరు రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు. వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు. ఇక గెలుతారు, ఎడగెళ్తారు. ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు. ఇక గెలుచుడెక్కదు. ఇక
మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది, ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది, అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటంటే కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది లొల్లి. ఈడ సంపేచ్చారు వీళ్ళందరూ. ఏడమైంది సర్వేని. ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి. బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి. దీంతో పాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్ కూడా కట్టబోతే జిల్లా భవిష్యత్తులో పూర్తిగా హిందువులకు పూర్తి నష్టం. ఇది నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతుంటే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు. మరి అదే పక్క మాడతామన్న భయం ఏంది? ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి. ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్పండి. అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు? ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదికనెక్కి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాడుతున్నాడు. ఇక్కడనే మీటింగ్లా హిందువులు ఏంటంటారు, దేవుడు ఏంటంటాడు ఆయన. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది. మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు గన్ను ద్వారా రావాలని పాలించాలని చూస్తుందా, పెన్ను ద్వారా పాలించాలని చూస్తుందా చెప్పాలి, స్పష్టం చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తేయాలనుకుంటున్నది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తేయాలనుకుంటున్నది, ఒక సర్దార్ పటేల్ తయారనుకుంటున్నది, ఒక స్వామి వివేకానంద తయారనుకుంటున్నది, ఒక వీర సావర్కర్ తయారని మేము అనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి, కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారనుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే మీరు సమాజానికి ఇచ్చేది? ఇంత ఘోరమైన ఆలోచనలతో ప్రజలను సర్వనాశనం, సమాజాన్ని ప్రజలను సర్వనాశనం చేసే ఆలోచనతో మీరు ఏ విధంగా పాలిస్తారు? మీకు ఎందుకు ఓటేయాలి? కాబట్టి దయచేసి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం. మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి ఈ 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కొట్లాడుతున్నాం, మీకోసం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 24 జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ. మా సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి, కమిట్మెంట్తో పనిచేసే అభ్యర్థి, ఇంతకుముందు ఉపాధ్యాయ సమస్యలు కొట్టాడినటువంటి అభ్యర్థి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి. గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు, మేమందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని గెలిపించాల్సిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా, ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఉన్న స్థాయికి ఎక్కువ ఇచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరగదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ విషయం ఫస్ట్ చెప్పండి. ఫస్ట్
మీ 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారో ఫస్ట్ చెప్పండి. మా బడ్జెట్ గురించి మన కిషన్ గారు మొత్తం చెప్పారు, నేను చెప్పిన 100 సార్లు. కానీ మీ 6 గ్యారెంటీ గురించి మాత్రం మీరు చెప్తలేరు. జిల్లా మంత్రి పోయింది కదా నితిన్ గడ్కరీని 5,000-6,000 కోట్లు ఇచ్చింది. ఈ జిల్లా మంత్రి పోయిండు, కనపడదా? 5,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా మంత్రి పోయిండు కదా. ముఖ్యమంత్రి పోయిండు కదా కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఏం కనపడవు. మొత్తం రైల్వే బడ్జెట్ 5,000 కోట్లు అని చెప్పి 7,000 కోట్లు 7,000 కోట్లు అది కూడా పోతున్నది. ఇవన్నీ పైసలు కనబడి కళ్ళ కనబడాయి. అసలు అవన్నీ పక్కన మీ 5 గ్యారెంటీ చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్తాం. మేము నీ 6 గ్యారెంటీల గురించి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంత బడ్జెట్ ఇచ్చినామో చర్చించడానికి మేము సిద్ధం. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, గ్రామాల వారీగా నగరాల వారీగా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలు కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల వారు కానీ అభివృద్ధి పరంగా కానీ ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు చర్చకు సిద్ధమా? లేకుండా శ్వేతపత్రం విడుదల చేయండి, మేము విడుదల చేస్తాం. విడుదలందే మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ అందరూ చెప్తూనే ఉండే, గ్రామాలకు నిధులు ఇచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే, కార్పొరేషన్ల మున్సిపల్ నిధులు వచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. నాకు తెలియదు అన్న గ్రూప్లో నేను మీ అందరికీ నా దేశ విషయాలు చెప్పుదాం. నేను వచ్చింది అది రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు. ఇస్తారు, ఎవరియాలే మేము పాత ఇచ్చినా ఇస్తాం. ఇప్పుడు ఎన్ని దరఖాస్తు వస్తున్నాయో, ఎంతమంది పేదలు ఇల్లు లేకున్నారో ఒక రిపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కేంద్రానికి సహకరించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం పోతే ఎవరు నష్టపోతారు? రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, పేదోళ్ళు నష్టపోతారు. ఆ స్కీమ్ పేరేం పేరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం. 4 కోట్లు ఇచ్చాం. పోయినసారి 3 కోట్లు ఇచ్చినాం, తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చినాం, 1 కోటి ఇచ్చినాం, 4 కోట్ల ఇల్లు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇల్లు తీసుకురావడానికి మేము కూడా సిద్ధం అని చెప్పి నేను కూడా చెప్పినప్పుడే మీ స్కీమ్ పేరే మార్స్తే ఎందుకు ఇవ్వాలి? మేమేస్తాం డైరెక్ట్, పేదలకు ఇల్లు మేమేస్తాం డైరెక్ట్. ఆలోచిస్తున్నాం, అదే ఆలోచిస్తున్నాం. నేరుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ స్కీమ్ను మేమే వెతుకుంటున్నాం. మీకు ఎందుకు ఇస్తాం? పేదలకు మేమే ఇస్తాం ఇల్లు. పెట్టుకో, ఇంద్రమ్మ పెట్టుకుంటావా, రాజీవ్ గాంధీ పెట్టుకుంటావా, ఇంకా పెట్టుకో, ఏ గాంధీ పెట్టుకుంటా పెట్టుకోండి. గరీబ్ కళ్యాణ్ అనే రైస్ మేమిస్తే గ్యాస్ సిలిండర్లు మీరు పెట్టుకుంటారు, పేరు పెట్టుకుంటారా? రేషన్ కార్డులో ఫోటో వదిలి ఉండాలి. బియ్యం ఓలిస్తున్నారు, మేము ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో కేసీఆర్ రేషన్ కార్డు ముద్రించాడు, మళ్ళా మోడీ గారు ఫోటో పెట్టకుంటే ఆయన రేషన్ మొత్తం అవుతుందని చెప్పి ఆ రేషన్ కార్డు అన్ని మొత్తం పోయి కాలువలో పడేసింది. ఇక్కడ కుంటలో కాలువ పడేసి పీకింది అయిపోయి. అరే మీరు పెట్టుకోరు వద్దంటలే, మేము ముఖ్యమంత్రి పెట్టుకుంటారా, ఇంకో పెట్టుకోవడం ఇబ్బంది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం యొక్క పేరే ఉండాలి లేదా? దేశ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి లేదా? స్కీమే పేరు లేకుంటే ప్రజలు ఎట్లా తెలుస్తారు? కానీ పక్కా అవును, ఇంద్రమ్మ ఇళ్ళ పేరు పెడితే ఇంద్రమ్మ ఇళ్ళ తెలుసుకుంటే మీరు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. మేము ఇచ్చేటి డైరెక్ట్గా నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గిట్నే కేసీఆర్ జిద్దు పోయే పేదల కుంభం వచ్చింది. వాళ్ళు బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమంటే కేసీఆర్ లిస్ట్ ఇవ్వలే. ఎంతమందికి ఇల్లు ఇచ్చారో లిస్ట్ ఇవ్వమని కేంద్ర మంత్రి లెటర్ రాస్తే మొండికి పోయి లిస్ట్ ఇవ్వలే. ఆ కేంద్ర మంత్రి ఏం చేసిండు? బిడ్డ మేము ఇచ్చిన పైసలు మొత్తం వాపస్ ఇవ్వన్నాడు, ఇస్తాడు. చలో ఇంట్రెస్ట్ వస్తాయి అన్నాడు. ఇంట్లో వాడుకున్నావు కదా, ఇంట్రెస్ట్ వస్తాయి అంటే అన్ని ముసుకొని చప్ప కూర్చున్నాడు. మొండి పోదు, మనం పేరు ప్రకారం కోసం మొండి పోదు. ప్రజలకు న్యాయం జరగకుండా గెలిచే వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత ఏం చేయాలి? పేదలకు ఇల్లు నువ్వు ఇస్తాన్నావు, సహకరించడమే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని సహకరిస్తలేమా?